మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అంటారు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని బాగు చేసి ఆయుస్సునిచ్చెను. పాపాత్మురాలైన ఒక స్త్రీ వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను, అత్తరు వాటికి పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడును. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో యబ్బేకు రేవులో దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతన్ని బతిమాలుకొనెను గనుక బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యెను. కన్నీటి ప్రార్థన అనేది వ్యక్తి యొక్క హృదయంలోని నిజమైన దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని లేదా బలమైన కోరికను దేవుని ముందు వ్యక్తపరుస్తుంది. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనదని దేవుడు భావిస్తాడు. ఎందుకంటే ఇది ప్రార్థించే వ్యక్తి యొక్క నిజాయితీని, హృదయాన్ని చూపుతుంది. కన్నీటి ప్రార్థన దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. దేవుడు ఆ ప్రార్థనలను అంగీకరిస్తాడు. కన్నీటి ప్రార్థన అనేది ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన తీవ్రమైన రూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ వ్యక్తి యొక్క తన బాధను, ఆశను లేదా భక్తిని కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నీ కన్నీరు తుడవబడాలంటే కన్నీటి ప్రార్థనే శరణ్యము. మరణాన్ని ఆపేది ఏకైక ఆయుధం నీ కన్నీటి ప్రార్థన. దేశాన్ని స్వస్థపరుచున్నది నీ కన్నీటి ప్రార్థన. నీ కన్నీటి ప్రార్థన నిన్ను ధైర్యపరుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. నువ్వు కార్చే కన్నీరు ఎప్పటికి వ్యర్థం కాదు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తానే తుడిచివేయును. ఆమేన్.